ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠ దేశంలోని పలు నగరాల్లో వరుస పేలుళ్లకు భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని ఓ ఉగ్రవాద నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఒక ప్రముఖ టీవీ కథనంలో పేర్కొంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ సహచరుడైన డాక్టర్ ముజ్మిల్ షకీల్ 2 ఏళ్లుగా పేలుళ్ల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు ముందు వెల్లడించారు. ఈ సమయంలో బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, రిమోట్లు, ఇతర సామాగ్రిని సేకరించినట్లు తెలిపాడు. హర్యానాలోని గురుగ్రామ్ నూహ్ ప్రాంతాల నుంచి 3 లక్షలతో 26 క్వింటాల ఎన్పీకే ఎరువును కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. యూరియా, అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించి బాధ్యతను షకీల్కు అప్పగించగా వాటిని బాంబులకు మార్చే పనిని ఉమర్ మహమ్మద్ చూసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ ఉగ్రకుట్రకు నిందితులే సొంతంగా నిధులు సమకూర్చుకోవడం గమనార్హం. ఈ ముఠా సభ్యులు మొత్తం 26 లక్షల నగదును పోగు చేశారు. ఉమర్ మహమ్మద్ 2 లక్షలు ఇవ్వగా డాక్టర్ షకీల్ 5 లక్షలు, డాక్టర్ ఆదిల్ రాదర్ 8 లక్షలు, అలానే డాక్టర్ ముజ్ఫర్ రాదర్ 6 లక్షలు, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయాద్ 5 లక్షలు సమకూర్చారు. పేలుడు ఘటనలో ఉమర్ మహమ్మద్ మరణించగా మిగిలిన నిందితులు దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకొని విచారిస్తుంది.